పార్లమెంటు సీట్ల సంఖ్యరీత్యా చూస్తే మహారాష్ట్ర దేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి, 80. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంటుంది, 48. అందుకే మహారాష్ట్ర గెలవడం అనేది దేశంలో అధికారంలోకి రావటానికి ఎన్డీఏకు చాలా కీలకం. మహారాష్ట్ర, బీహార్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ బలమైన సవాల్ని ఎదుర్కొంటుంది. అందుకే బీజేపీ కేంద్రీకరించి బీహార్లో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ తిరిగి తమ వైపు తిప్పుకొని ముఖ్యమంత్రి చేసింది. అలాగే మహారాష్ట్రలో శివసేన, అలా శివసేనతో పాటు ఎన్సీపీని కూడా చీల్చింది. ఇప్పుడు శివసేన రెండుగా విడిపోయింది. శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉంటే, శివసేన ఒరిజినల్ శివసేనగా గుర్తింపు పొందిన ఏక్నాథ్ షిండే వర్గము ఎన్డీఏతో ఉంది. అలాగే ఒరిజినల్ ఎన్సీపీగా గుర్తింపు పొందినటువంటి అజిత్ పవార్ వర్గము బీజేపీతో ఎన్డీఏలో ఉంటే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్, దాని వ్యవస్థాపకుడు శరద్ పవార్, ఈ పార్టీ ఇప్పుడు పవార్ నాయకత్వంలోని భాగము కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉంది. అందువల్ల ఈ ఎలక్షన్స్ చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ స్వతహాగా లాస్ట్ ఎలక్షన్ 2019లో 23 సీట్లు గెలుచుకుంది. ఇప్పటి వరకు 2 అలయన్సెస్, ఒకవైపు ఎన్డీఏ, బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం. మరోవైపు ఇండియా కూటమి కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్. అలాగే ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అగాది, దళిత్ బేస్డ్ పార్టీ. సో ఈ పార్టీకి సీట్ ఇవ్వకపోయినా మహావికాస్ అగాది, అంటే ఇండియా కూటమిని మహారాష్ట్రలో మహావికాస్ అగాదిగా పిలుస్తారు, ఆ మహావికాస్ అగాదితో ఉంచేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో తేలిపోతుంది. భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా శివసేనను, ఎన్సీపీలను చీల్చగలిగింది. చీల్చడమే కాకుండా సంబంధిత సంస్థలు ఆ 2 పార్టీలకు, అంటే బీజేపీ వైపు వెళ్ళిన శివసేన, ఎన్సీపీ వర్గాలనే అసలు సిసలు పార్టీలుగా గుర్తించాయి. కానీ అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో తేలుతుంది, శివసేన బాలాసాహెబ్ ఠాక్రే పార్టీకి నిజమైన వారసుడు ఎవరు, ఏక్నాథ్ షిండే అవుతాడా, ఉద్ధవ్ ఠాక్రే అవుతాడా. అలాగే ఎన్సీపీ మరి వ్యవస్థాపకుడైన శరద్ పవార్తోనే ఉంటుందా, తిరుగుబాటు చేసిన అజిత్ పవార్తో ఉంటుందా. అంటే ఈ 2 కూటములు రియల్గా ఏది ఒరిజినల్ పార్టీ అనే అధికారిక గుర్తింపు ఎవరికున్నా అల్టిమేట్గా ప్రజాకోర్టులో తేరే సందర్భం ఈ ఎన్నిక. అలాగే ఈ ఎన్నిక ఫ్యామిలీస్లో కూడా ఒక పెద్ద, ముఖ్యంగా పవార్ ఫ్యామిలీలో ఆధిపత్య పోరు కూడా తెలుస్తుంది. ఇప్పుడు శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీలో దిగారు. శరద్ పవార్ కూతురు, అజిత్ పవార్ కజిన్ అయిన సుప్రియా సూలే ఇక్కడ క్యాండిడేట్. సో అందువల్ల ఏకంగా పవార్ కుటుంబంలోని 2 వ్యక్తులు పోటీ పడుతున్నారు. ప్రజలు ఎటువైపు ఉంటారో కూడా తేలిపోతుంది. వ్యక్తిగతంగా శరద్ పవార్ వైపు ఉంటారా, లేకుంటే అజిత్ పవార్ వైపు ఉంటారా అనేది కూడా ఈ ఎన్నిక తెలుస్తుంది. ఇక అలియన్సెస్లో కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, పవార్ వర్గం. అలియన్సెస్లో సీట్ల సర్దుబాటు వరకు మాత్రం చాలా ఇప్పటికే పూర్తి చేశారు. 21 సీట్స్లో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం 21 స్థానాలు, 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, 17. ఎన్సీపీ, పవార్ వర్గం 10 సీట్స్లో పోటీ చేస్తుంది. వాస్తవంగా మహారాష్ట్రలో ఈ సీట్ల సర్దుబాటు అతిపెద్ద సవాల్. ఇండియా కూటమికి నిజమైన టెస్ట్. ఇప్పటికే పంజాబ్లో ఆప్తో కుదరలేదు, ఢిల్లీ, హర్యానా, గుజరాత్లో కుదిరింది.
అందువల్ల కీలకమైన ఎలక్టోరల్ అలయన్స్. సో ఇక్కడ 3 పార్టీలు కొంత తీవ్రమైన ఒత్తిడిలు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే బలమైన నేతల్ని కాంగ్రెస్ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో సర్దుబాటు రీత్యా మిత్రపక్షాల సీట్లు ఇవ్వడం వల్ల. అయినప్పటికీ కూడా 3 పార్టీలు ఛాలెంజెస్ను అధిగమించి మహావికాస్ అగాది ఎన్నికల పొత్తును కుదుర్చుకోగలిగింది. సో ఈ పొత్తు ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఎఫెక్టివ్గా జరిగే అవకాశం కనబడుతుంది. ఈ పొత్తులో కూడా ఎవరికి బలమైన ప్రాంతంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఓవర్లాపింగ్ లేకుండా. ఉదాహరణకు ఎన్సిపి పవార్ వర్గము ప్రధానంగా షుగర్ బెల్ట్లో, అంటే చారిత్రకంగా తమకు బలం ఉన్నటువంటి ట్రెడిషనల్గా బలమున్న షుగర్ బెల్ట్లో ఎన్సిపి పవార్ వర్గం పోటీ చేస్తుంది. కొంకణ్ రీజను ముంబై ప్రాంతంలో పూర్తిగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పోటీ చేస్తుంది. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడైతే ఎవరికి బలం బాగా ఉందో అక్కడ ఆ పార్టీ ప్రధానంగా పోటీ చేస్తుంది. ఇప్పుడు కొంకణ్ అండ్ బొంబాయి రీజన్లో కాంగ్రెస్ పార్టీ వదులుకొని శివసేన అండ్ ఎన్సిపిలకు ఇచ్చేసింది. సో ఆ రకంగా ప్రాంతాల వారీగా కూడా అకామిడేట్ చేసుకున్నారు. ఎవరికి బలమైన ప్రాంతంలో వాళ్ళు పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకా వాస్తవానికి ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు కాలేదు. అయితే అక్కడ అంత ప్రెషర్ ఉండదు, బీజేపీ ఇచ్చినవి తీసుకోవడమే ఉంటుంది కనుక బహుశా అగ్రీ అవుతారనుకుంటాను. అయితే ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ల మధ్య కూడా ఈ 2 పార్టీల మధ్య, అంటే బీజేపీ 2 మిత్రపక్షాల మధ్య సీట్లకు పేచీలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఎలక్షన్స్ లాయాలిటీస్ను తేలుస్తాయి, పార్టీల భవిష్యత్తును తేలుస్తాయి, కుటుంబాల భవిష్యత్తును తేలుస్తాయి. అందువల్ల మహారాష్ట్ర ఎన్నిక అన్ప్రెడిక్టబుల్గా మారటానికి కారణము అటు శివసేన ఇటు ఎన్సిపి చీలడము, రెండు జాతీయ పార్టీల వైపుగా చీలిక వర్గాలు వెళ్ళడము, 2 కూటములు ఎమర్జ్ కావడము. అందువల్ల చాలా అన్ప్రెడిక్టబుల్గా మహారాష్ట్ర ఎన్నికలు మారాయి.